ఖచ్చితంగా ఒక తీవ్రమైనటువంటి ఉత్కంఠ పరిస్థితి, ఒక పేరున్న పరిస్థితి వస్తున్న కాలం కనుక ఇవాళ మనం తగినంత పురోగతిని సాధించలేకపోయినా, విప్లవోద్యమం దెబ్బతిన్నా రేపు యువతరానికి ఖచ్చితంగా ఒక నిరాశాజనకమైన పరిస్థితుల్లో నుంచి ఒక సార్వత్రికమైన వ్యతిరేకత, అసంతృప్తి తెలుపుతే కాలం కమ్యూనిస్టు ఉద్యమానికి భవిష్యత్తు ఉంది. చంద్ర పుల్లారెడ్డి గారు ఏ ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమాన్ని సృజించారో, అందించారో యువతకి, అది అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మార్క్స్ని అమెరికా యువత అధ్యయనం చేస్తుంది, ఇవాళ యువత అధ్యయనం చేస్తుంది. కనుక తిరిగి అధ్యయనం చేయాల్సిన అవసరం, దాని బాటలో ప్రయాణం చేయాల్సిన అవసరం కూడా, చారిత్రక అవసరం కూడా ఏర్పడుతున్న కాలం. మన మీద ఉన్న బాధ్యత ఏమిటంటే, మనం బుద్ధిమంది కావచ్చు, సమాజంతో జనాభాతో పోలిస్తే, జనసాంద్రతతో పోలిస్తే మనం పిడికటి మంది. నిజాన్ని నిజంగా నిర్భయంగా ఒప్పుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ ఒక నిప్పురవ్వ మహాత్మి జ్వాలను సృష్టిస్తుంది అనుకూలమైన పరిస్థితుల్లో పడితే, అననుకూలమైన పరిస్థితుల్లో పడితే కాదు మావు చెప్పినట్టు. కనుక అలాంటి అనుకూలమైన, భౌతికంగా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్న కాలంలో మనం విత్తనాల కింద పాత్ర పోషిస్తే సారవంతమైన నేల అవతల తయారవుతుంది. విత్తనాన్ని మన గతంలో కలిగే పరిస్థితి మనం ఉంటే ఒక మహా విప్లవోద్యమాన్ని, మహా సమర్శన ఉద్యమాన్ని నిర్మించుకునే అవకాశాలు మనకున్నాయి. అలాంటి అవకాశాలను చంద్ర పుల్లారెడ్డి గారు 41వ వర్ధంతి సందర్భంగా ఎప్పుడో స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడే అందిన వార్త దేవుడిని కాల్ చేశారని నిన్న అని, అలానే అనేక మందిని నిన్న మొన్న అరెస్టులు చూస్తున్నాం మనం టీవీలలో. వాళ్ళందరూ ఇక్కడ తీసుకొచ్చి మరిగా మన కరీంనగర్ ఎంపీ గారు ఏం మాట్లాడుతున్నారో మీరు వింటున్నారు. ఆయన జెండా ఎగరేస్తుంటే వద్దాను అని అంటుండు. అసలు ఆర్ఎస్ఎస్ జెండా ఎగరేసిందా? 3 రంగుల జెండా ఎప్పుడు ఎగరేసింది? అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న పరిస్థితి వాళ్ళకి కనపడతా ఉంది. ఖగార్ పేరుతోటి 6 నెలల పాప చంపారు. 6 నెలల పాప ఏ నచ్చలేదు. అందుకే ఇట్లాంటివన్నీ చూస్తే 3 ఒప్పందాలు కంపెనీలతో ఎలా చేశారు, 100 ఎకరాల భూములు లెక్కిస్తున్నారు, చట్టాన్నంతా వాళ్ళ చేతుల్లో ఎట్లా పెట్టుకుంటున్నారు, చట్టాన్ని వాళ్ళ పర్సనల్ గా బహుళజాతి కంపెనీలకి తాకట్టు పెట్టే వైఖరి ఉంది, వాళ్ళ బూట్లు నాకే వైఖరి ఉన్న పరిస్థితి ఉంది. ఆదివాసీలు అక్కడ ఉంటే కుదరదు కాబట్టి వాళ్ళని ఖాళీ చేసేది ఎవరు? 800 మందిని సుమారుగా చంపింది ఎవరు? బోర్డర్లో ఉండాల్సిన తుపాకీ పోలీసు ఆదివాసీ గ్రామాల్లో ఎందుకుంది? చాలా ప్రశ్నలు. అయినా నిన్న మొన్న అరెస్ట్ చేసి వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళే డ్రామాలని చేస్తూ తీసుకొచ్చి అక్కడ చంపారు. జేసీఎస్ని రామచంద్రయ్య గారిని చంపినట్టు ఎగ్జామ్ తీసుకొచ్చి ఆయన ఇవాళ తిరుపతి దేవుజీని యజమాని నిన్న చంపేసి ఇంకా కొంతమంది పారిపోయారు, కంటిన్యూ నడుస్తుంది అని పేపర్లో, టీవీలో నేను పొద్దున వార్తలు చూశాను. దాని అర్థం ఏంటంటే ఇంకా కంటిన్యూగా కొంతమందిని చంపదలుచుకున్నారు. అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా ప్రొడ్యూస్ చేయలేదు, కొంతమందిని చూశారు. మరి వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? కూలికి వచ్చారంటున్నారు. నిజమే, కూలికి వచ్చిన వాళ్ళని మరి తుపాకులు ఎందుకొని వస్తారు? ఆ కూలికి వచ్చిన వాళ్ళు వాటిని కూడా వాళ్ళే అరేంజ్ చేసి ఉండొచ్చేమని అనిపిస్తుంది. అన్ని కథలనే నడుస్తున్న పరిస్థితిలో ఇవాళ దాడి మీద దాడి చేస్తున్న మతోన్మాదం వికహాసాసం చేస్తున్న స్థితిలో మనం ఇక్కడ కలుస్తున్నాం. మనం ఇంకా బాధ్యత మన మీద పడుతుంది అనే విషయాన్ని కూడా మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తూ, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కామ్రేడ్ చలపతిరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా కామ్రేడ్స్ అందరికీ విప్లవాభినందనలు, రెడ్ సల్యూట్. ఈరోజు చంద్ర పుల్లారెడ్డి గారి 41వ వర్ధంతి. రాష్ట్ర